ఏంటి సర్ప్రైజ్. ఏంటి యూట్యూబ్ కోసం ఏమైనా చేస్తున్నావా? సర్ప్రైజ్. నువ్వు యూట్యూబ్ కోసం ఏదో చేస్తుంటావు. సర్ప్రైజ్. నిజం చెప్పు. సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు బెలూన్స్ ఎందుకే? ఏముంది అది? ఆ బెలూన్స్ పగలబడితే దాంట్లో సర్ప్రైజ్ ఉంటుంది. బెలూన్స్ ఏమో నాకు నువ్వు జాబ్ వచ్చిందో ప్రమోషన్ వచ్చిందో తెలియదు కదా, ఒకసారి చూడొచ్చు కదా. నువ్వు ఏదో ప్లాన్ చేస్తాను, యూట్యూబ్ ప్లాన్ నువ్వు చేశారు కదా, నేనేనా? ఫస్ట్ పగలగొట్టచ్చు కదా, చూడొచ్చు కదా బెలూన్స్లో ఏముందో. అన్ని బెలూన్స్ పగలగొట్టాలి, అప్పుడే తెలుసు. తినేసివనా? వద్దు, భయపడద్దు. క్వశ్చన్ అది క్వశ్చన్ అప్పటప్పుడు పగలగొట్టేస్తుంది. ఏముంది? ఏం లేదు, అన్ని పగలగొట్టేది తెలుసు. అన్ని ఎక్కడ పగలగొట్టున్నావు? ఏంటిది? నిజమే. ఇది ప్లాన్ కదా, యూట్యూబ్ కోసం ప్లాన్ చేస్తున్నావు కదా? నిజం చెప్పు, యూట్యూబ్ కోసం ప్లాన్ కదా? ఇది విషయంలో నేను ప్లాన్ చేస్తాను. నువ్వు చెప్పకు. చేయలేదు కానీ సర్ప్రైజ్. నేను తీసుకెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుని ఈ విషయం సర్ప్రైజ్ చేయాలంటే ముందు నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను. స్కాన్ రిపోర్ట్స్ కూడా అబద్ధం చెప్తాను. డేట్ ఇది నిజమే కదా? డేట్ హాస్పిటల్ ఇవి కూడా నేను మరి నా దగ్గర యాక్ట్ చేసే డేట్స్ వచ్చేసి నేను చెప్పి సర్ప్రైజ్ చేయాలి. నేను కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా డాక్టర్ దగ్గర. మళ్ళీ అమ్మ నాన్న అవ్వబోతున్నాను. కోషికి ఇంకా చెప్పలేదు దాన్ని. కోషి, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. పంపిస్తుంది. ఇదే నీ గిఫ్ట్. ఓపెన్ చేస్తే ఆ కప్ మీద ఏముంది? ఆ కప్ మీద ఏం రాసింది చదువు. అవునా? పోయిపోతున్నాను. నీకు నా కడుపులో నుంచి చిన్న పాప బాబు స్వీటీ కానీ రాఖీ కానీ నువ్వు 2 బొమ్మలు ఉన్నాయి కదా, ఏ పాటి పేర్లేంటి? అదే కొన్ని డేస్లో స్వీటీ కానీ రాఖీ కానీ వస్తారు. నీకు నిజంగానే వస్తారు ఈసారి. బొమ్మ కాదు, నువ్వు వాళ్ళతో ఆడుకోవచ్చు. హ్యాపీ నువ్వు? హ్యాపీ. నీకు చూపించిన స్వీటీ రాఖీ ఎలా ఉన్నారు అప్పుడు? ఇదేంటిది? గట్టి చెప్పమ్మా, ఏంటది? కాదు, ఇక్కడ ఇది ఉందా ఈ బ్యాగ్ గా లోపల. ఇక్కడే ఉంది స్వీటీ కానీ రాఖీ కానీ, ఇద్దరు ఎవరో ఒకళ్ళు. ఇంకొన్ని డేస్ అంటే కొన్ని మంత్స్. ఎక్కడ ఉందంటే మళ్ళీ చూపి అక్కడ ఉంది. అక్కడ చిన్నగా పెద్ద అయిపోయి చిన్నగా ఉంది. ఇక్కడ పెద్దగా ఉంది. ఇలా పెద్ద అయిపోయి కొన్ని మంత్స్లో బయటకు వచ్చేస్తారు. అప్పుడు నీ చేతిలో ఉంటుంది స్వీటీ కానీ రాఖీ కానీ. నీకు అమ్మాయి కావాలా, చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? చెల్లి కాదు, తమ్ముడు కదా. మా తమ్ముడు వస్తే ఓకేలే. ఎవరైనా ఓకేనా నీకు? మరి స్వీట్ చెప్పు కదా, కంగ్రాచులేషన్స్ చెప్పు నాకు. మరి నాన్నకి కూడా చెప్పాలి. నాకు కంగ్రాచులేషన్ చెప్పు. కిస్ పెట్టి చెప్పాలి. అమ్మకి నీకు కొన్ని కూడా ఎక్కువైపోతున్నాయి. తీసుకున్నావా? ఇప్పుడు నీకు స్వీట్ పెడతాను. వచ్చి వాయిస్ పెంచుతావా? స్వీట్ ఇది అమ్మ పెట్టి అమ్మ చెప్పి నాకు రోజు అండి మీ ఇద్దరు సెలబ్రేట్ చేయడం వచ్చి దాన్ని ఆరోపండి ఆడిచి మళ్ళీ అందరి నోళ్ళలో పడదు. రాసాం అక్కడ ఆల్రెడీ మీకు విషెస్. నువ్వు నోట్లో చదువుకో, మీరిద్దరు నోట్లో చదువుకోండి. తెల్లని రాసాం. సరే నీ వైపు చెప్తున్నావు. నోట్లో చదువుకోండి, ఓకేనా? ఇద్దరు కెమెరా కూడా ఇప్పుడు ఉంది. నేను ఇంకేం మాట్లాడను, అరవద్దంతే.
5 నెలలు అమ్మా ఎంత సంతోషంగా ఎవరున్నా వాళ్ళేది నాకు ఏది వాళ్ళే ఇష్టం నాకు 5 నెలలు అమ్మ అమ్మ సంతోషంగా సంతోషంగా ఇప్పుడు చెప్పాలనుకున్నాడు వచ్చింది మీకోసం ఇచ్చాం కేక్ ఎగ్లెస్ ఎగ్లెస్ కేకే చిన్నకి చిన్నపిల్ల పెద్దకి చిన్నపిల్ల వచ్చింది అమ్మ రాసుకొని సుఖ నేను రావట్లా ఏం కాదు ఓకేడా తినండి పెట్టు దాన్ని పెట్టు ఒకసారి ఫోటో పెట్టు మళ్ళీ ఫోటో పెట్టుస్తా 2 నెలల నుంచి 4 నెలల నుంచి ఇదే మా పరిస్థితి అయ్యో బట్టి ఎక్కువ నా మనసులో ఉన్న కోరిక నాకు డైరెక్ట్గా తీర్చారు అన్న బయటికి అనద్దన్నావు కానీ అనద్దన్నావు కానీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి మాకు అందుకని చెప్పొద్దన్నాడా? కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి అందుకని మన సబ్స్క్రైబర్స్ కూడా పెట్టు ప్లీజ్ మనకు ఫోటో నాకు పెట్టినప్పుడు అమ్మ నాకు పెట్టినప్పుడు ఫోటో పెట్టు గో నీకు సర్ప్రైజ్ ఉంది మీ ఇద్దరికి అంట ఇద్దరికి గట్టిగా చెప్పు మీ ఇద్దరికి ఫోన్ కెమెరా వీడియోకి వీడియోకి వెళ్ళిపోవాలి ఇది చూపిస్తా వాళ్ళు ఎవరో తెలుస్తుంది వీడియోకి ఫోన్ ఓకే ఆగు 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 కనపడ్డారా కనబడ్డారా ఆగు స్వాతి చదవండి. కోహి ఒకటి చూపిస్తా చదువు గణేష్ నువ్వు కూడా చదవాలి ఓకే నోట్లో తడుకునే పనే మన ఇంట్లోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడు. నువ్వు ఆగు స్వాతికి ఇద్దరు కలిసి చదవండి స్వాతి నువ్వు చదువు అర్థమైందా అర్థమైందా అర్థమైంది బాబాయ్ పిన్ని అదే అక్క ప్రెగ్నెంట్ ఇంకెవరు పిలుస్తారు మిమ్మల్ని ఆ, ఇంకెవరు పిలుస్తారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మరి 5th month 5th month ఇంకా 3 months అయితే పుట్టేస్తుంది 4 months ఆ 4 months అయితే పుట్టేస్తుంది 4 months ఏమే ఇప్పుడు దాకా మనం పిచ్చోళ్ళమై ఫోన్ మాట్లాడుతూ వెళ్తాను స్వాతి ఎవరికి తెలీదు రాత్రి వచ్చి సర్ప్రైజ్ అంటారు నీకు రేపు చెప్తారంటారు ఇప్పుడే మీతో పాటు రిలీజ్ మాకు కూడాను వీళ్ళకి నైట్ మీకు ఈ రోజు చెప్పండి ఏ పేపర్ నడపకు ఇంకెవరికి చెప్పాల్సి ఉంటే స్వాతికి అర్థమైందా అర్థమైంది అర్థమైంది నాకు అర్థమైంది కదా అక్కడ నేను అడిగాను అక్కడ తెలీదు 6 నెలలు 7 నెలలు రావాల్సిందే 6th month ఎండింగ్ కి తెలుస్తుంది జాగ్రత్త అంతా హెల్త్ బాగుంది కళ్ళు మూసుకోండి ముగ్గురు అందరూ 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 మూసుకోవాలి అందరూ మూసుకోవాలి అసలు ఓపెన్ చేయకూడదు మీకు చెప్పేందుకు ఓపెన్ చేయకూడదు ఓకేనా వదినా మీరు మాట్లాడకండి ఓకే మాట్లాడద్దే అసలు మాట్లాడద్దు ఆ తర్వాత చూద్దాం నేను ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అమ్మ అదేంటి చదువు అమ్మ నువ్వు చదివి నోట్ పెంచుకో అమ్మ చదవము నాన్న కనిపించట్లేదు అనుకుంటా నాన్న కనిపించలేదు అదే అర్థం చదవము నువ్వు చదువు అంతే నువ్వు చదివి పైకి చదువు అదేంటిదో గట్టి చదువు సంథింగ్ ఏదో ఉంది ఏమన్నా తాత చదివి చదివి
ఇంటికి బుజ్జి చెల్లి నవ్వులు అల్లరి సెకండ్ బేబీయా అవునక్క నేను గెస్ట్ చేసిన అనుకుంటున్నాను నేను షాక్ రేపు రేపటి 6 month 5th month లో రావాలి కాబట్టి ఈ లాస్ట్ వీక్ వచ్చాను. మా అన్న ఎవరికి తెలియదు, అందులో కూడా తెలియదు, మా వెళ్ళి చెప్పడానికి వెళ్ళింది. అప్పుడు కూడా ఇంతే సర్ప్రైజ్ చాలా బాగుంటుంది పిక్ 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 ఓకేనా? చిన్నగా మన వంగకంగా ఇప్పుడు ఓకే వచ్చి తమ్ముడు లాగా అర్థమైంది. అదేంటి చెప్పుకోవచ్చు ఏంటో నాకు చెప్పదుగా మరి. ఏంటో చెప్పు. చూసుకుంటూ జేజమామ చదవడం రాదు, అక్కడ ఏముందో చెప్పు. ఇది బేబీ ఇట్లా కలర్స్ కలర్స్ ఉన్నాయి అవి మొత్తం బేబీ పార్ట్స్ నేను ఇది చేసిందే చెప్పు ఏంటో కుడితే నొప్పు బేబీ బేబీ ముట్టిందా చెప్పు. ఎన్నో మంతో చెప్పు. 6th నాకు 6వ నెల ఇప్పుడు, అందుకే హాస్పిటల్కి వెళ్ళింది. వచ్చిందా మరి ఆ. జాంగ్రా ఏంది ఎలా అయిపోయింది ఈరోజు స్కాన్కి వెళ్ళాం. తీసారా బాగుంది.